కప్పు మినపప్పుతో బుట్ట నిండా జంతికలు. అవునండి, ఒక కప్పు మినపప్పుతోనే ఈ విధంగా బుట్ట నిండా జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. కుక్కర్లోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని బాగా కడిగేసుకొని 3 కప్పుల నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు అనేది బాగా సాఫ్ట్గా మగ్గింటుంది కదా, దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సింగ్ గిన్నెలోకి తీసేసుకొని 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వరి బియ్య పిండి తీసుకొని నువ్వులు, వాము, రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూను వేడి నూనె వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఫుల్ వీటిని రిలేటెడ్ వీడియోలు పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చండి. తర్వాత ఈ విధంగా మురుకుల గొట్టంలోకి పిండి పెట్టేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని జంతికలు ఈ విధంగా చుట్టేసుకోవాలి. వేడి ఆయిల్లో వేసి తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా